హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుశాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం మటన్ కర్రీ రెసిపీ చూద్దాం. విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ ఏ విధంగా చేశారో చూద్దామండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు వచ్చిన పద్ధతిలో కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నాను. 1/2 kg మటన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో మ్యారినేషన్కి కావాల్సినవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపోయేంత కారం. మన కర్రీకి కావాల్సిన కారం అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ తర్వాత కూడా చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఆయిల్. వీటన్నిటిని బాగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ మటన్ని మనం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రీజర్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు మటన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1/2 కప్ ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల మంచి నువ్వులు ప్లేస్లో గసగసాలైనా వాడుకోవచ్చు. 2 నుంచి 3 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత షాజీరా, కొద్దిగా జాపత్రి, ఒక చిన్న అనాస పువ్వు. ఈ మసాలా దినుసులు అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ రెడీ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న, నేనైతే ఒక పెద్ద సైజు 3 ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అంతా ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఆనియన్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్లో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో. ఉడికిన తర్వాత 2 టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మటన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మటన్ కొంచెం సాఫ్ట్ అయ్యి మసాలా అంతా పీసెస్కి పట్టిన తర్వాత మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 350 to 400 ml వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందాం. ఒక 8 నుంచి 10 విజిల్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలి. అంతే అండి, విజిల్స్ అన్నీ అయిపోయాయి, మటన్ ఉడికిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంది. మీకు ఎలా కావాలంటే అలా. ఇంకెక్కువ గ్రేవీ అనిపిస్తుంది అంటే
విజిల్ తీసేసి కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు, బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.